పపెట్ అసలేంటి నాటకం? నాటకమా? పుత్ర, ఇదే నిజం. రండి, ఆశీర్వాదం తీసుకుని ఫలితాన్ని అనుభవించండి. పపెట్, నువ్వేమీ అంతర్యామివి కాదు. ఏదో ఒక రోజు ఇది నీకు ముప్పు తెస్తుందయ్యా. బాబాని బ్రెయిన్ వాష్ చేయకు. ఇదంతా ఈ బల్లి బల్లే జరుగుతోంది. ఆ క్రెడిట్ నాకే వచ్చి దక్కుతుంది. క్యాష్ కూడా తీసుకుంటాను బాబా. పపెట్, నేనేమి అంతర్యామి కాదు, కానీ నాకు బాగా తెలుసు నువ్వు సమస్యలో ఇరుక్కుంటావు. నేను చెప్పిన బాబాయ్ ఇతనే, వెంటనే తీసుకురా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏమైంది? వాళ్ళు బాబాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. రండి, పట్టుకుందాం. సార్, బాబాయ్ ఇందులో ఉన్నాడు. అయితే నువ్వే 7 లక్కీ నెంబర్ అని చెప్పావా? లక్కీ నెంబర్ కాదు, అదృష్ట నెంబర్. ఓడిపోయింది. 7వ నెంబర్ గుర్రం ఓడిపోయింది. నాకిప్పుడు తీవ్రమైన నష్టం వచ్చింది. మాయ వస్తుంది పోతుంది, నిరాశ పడకుండా ధైర్యంగా ఉండు. అర్థమై? రేపు ఇంకో రేస్ ఉంది. నువ్వు చెప్పిన గుర్రం గెలవకపోతే రేపు నిన్ను బార్బిక్యూ చేసేస్తాను. కరెక్ట్ గా నెంబర్ చెప్పు. 5, 3, లేదు 12, కాదు 8. ఏదో ఒకటి కరెక్ట్ గా చెప్పు. నేనేమి బాబా గేబాన్ కాదు, అంతర్యామి కూడా కాదు. అర్థమైందా? నన్ను వదిలేయ్. ఎక్కువ నష్టాన్ని ఏర్పరిచావు. వీడిని ఇప్పుడే బార్బిక్యూ చేసేయండి. వద్దు మిత్రులారా, నన్ను కాపాడండి. ఎందుకని ఇప్పుడే భయపడుతున్నావు? ముందు ఏం జరుగుతుందో చెక్ చేసుకో. అంటే నిన్ను బార్బిక్యూగా మారుస్తారా లేదా అని. నా జీవితం ఇప్పుడు ప్రమాదంలో పడింది. అర్థమైందా? వీడిని ఎవరిని వదిలిపెట్టొద్దు. అరెరే, ఇక్కడి నుంచి నేను కిందకు ఎలా దిగుతాను? ఉండు, నేను వేస్తాను. ఓ! అని జాగ్రత్త, లేదంటే కింద పడిపోతావు. అర్థమైందా? ఏమైంది? కింద పడిపోయావా? మెల్లిగా నరుకు జోర్దార్, లేకపోతే వేలు నరుక్కోగలవు. ఏమైంది? కోసుకుందా? బన్నీ జాగ్రత్త, లేదంటే కింద పడిపోతావు. ఏమైంది? నిజంగానే పడిపోయాడా?
ఇంత చిన్న స్క్రాచ్ కార్డ్ లో నుంచి ఇంత పెద్ద సైకిల్ ఎలా వస్తుంది చెప్పు? పాపట్ సార్ ఏం చెప్పినా అది అలాగే జరుగుతుంది. పపెట్ సారా తనను గౌరవిస్తాను, ఎందుకంటే ఆయన అంతర్యామి. నేను చూశాను. అంతర్యామియా ఏం మాట్లాడుతున్నావు? హనీ, నువ్వు ఆ స్టోల్ నుండి కింద పడతావని చెప్పాను కదా. సోదా, నీకు కోసుకుంటుందని చెప్పాను, కోసుకుందా? బన్నీ, నువ్వు కింద పడతావని చెప్పాను, పడ్డావా? ఇంకా నందుకి సైకిల్ కూడా దక్కింది. ఇదంతా ఒక కోఇన్సిడెన్సే. పాపట్, నా రింగ్ స్టోర్ లోనే దొరుకుతుందని కరెక్ట్ గా చెప్పావు. ఇదిగో చూసావా? ఇప్పుడు ఏమంటావు బన్నీ? నేను చెప్పానుగా పాపట్ మహారాజా అంతర్యామి అని. నేనా అంతర్యామి? అవును పాపట్ బాబా, మీ దగ్గరికి ఎంతో మంది భక్తులు వస్తారు. ఆశ్రమం లాంటివన్నీ ఉండాలి. అసలు నువ్వే మాట్లాడుతున్నావు, ఇది నీకు అనవసరం. భక్త, నీకు నా శక్తి మీద నమ్మకం లేదు. నువ్వు నా భక్తుడిగా ఉండు, నా వేదవాక్కును అర్థం చేసుకో, అంతా బాగుంటుంది. ఏంటి నీకు భక్తుడు? అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకుండరు? నేను చేసి చూపిస్తాను. పాపట్ బాబా గురించి నేను ఊరంతా చెప్తాను. జోర్దార్, నాకు బాగా ఆకలేస్తోంది. పలహారానికి ఏర్పాట్లు చేయి, ఆ తర్వాత ఆశ్రమాన్ని తెరవాలి. పాపట్ బాబాకి జై కొట్టండి. శాంతి శాంతి, ప్రశాంతతలోనే ఆనందం ఉంది. నీళ్లు తాగండి. రహీందార్జీ చాలా కవితలు చెప్పారు. నీళ్లు లేకుండా ఉండకండి, నీళ్లు లేకపోతే చాలా కష్టం. నీళ్లు లేకుండా అసలు ఏమీ చేయలేము, మనిషి అయినా సరే, మృగమైనా సరే. హే, సైజుని చూసి దండ వేయాలి. బాబా చిన్న ముత్యాల దండే వేసుకుంటారు, అర్థమైందా? పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా సరే ప్రయత్నం చేసిన వారు ఎవరైనా గెలిచే తీరుతారు. ఎనీ డౌట్? ఏమీ డౌట్ లేదు. పపెట్ బాబాకి జై. వాడు మోసగాడు, నేనే నిజమైన బాబాని. హే, బాబా గురించి తప్పుగా మాట్లాడుకో. అద్భుతాలు చేస్తాడు అంటే అది చేసి నిరూపించమని చెప్పు. వీడిని ఎక్కడో చూసానే. ఓ, వీడా? ఓ, వాడేనా నువ్వు? వాంటెడ్ అని నీ ఫోటో పోలీస్ స్టేషన్ లో ఉంది. రెడీ, స్టడీ, గో. హాయ్ కిట్టి. కిట్టి, ఈ చెయ్యవు కిట్టి. కిట్టి. నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు. ఇక ఇలాంటి భయంకరమైన ఆటలన్నీ ఆడకూడదు. కిట్టికి ఏమైనా అయ్యుంటే అప్పుడు నేనేమయ్యేవాణ్ణి? అంటే అంటే ఎవరికైనా ఏదైనా అయితే పరిస్థితి ఏంటని అడుగుతోంది. నిజమేంటంటే తనది చాలా సున్నితమైన మనసు. పదండి డాన్స్ చేద్దాం లాంగ్ షాట్ లో. హే, విగ్గు కొంచెం జాగ్రత్తగా పెట్టుకో. నువ్వు ఎవరి దగ్గర చెప్పవు కదా. నేనేమన్నా తావాలా? నేను ఎలక పిల్లనే. నువ్వు
నువ్వు డాన్స్ కూడా బాగా చేస్తున్నావు. పర్ఫెక్ట్ క్యాచ్ చేసావు. నేను రిపోర్టర్ స్వీటీని. కెమెరా పర్సన్ పింకీతో కలిసి చెరువులో స్విమ్మింగ్ చేయబోతున్నాను. మీలో ఎవరు వస్తారు? నేను. పదండి స్విమ్మింగ్ చేద్దాం. అబ్బే లేదు లేదు, నాకు స్విమ్మింగ్ రాదు. నేనొస్తాను. లేదబ్బా, నీకు స్విమ్మింగ్ పూల్ మాత్రమే అలవాటు కదా, ఇది కొలను కదా. నీటిలో దిగామంటే విగ్గు పాడైపోతుంది. ఏంటి అనుమానమా? నువ్వు డిసైడ్ చేస్తూ ఉండు, మేము వెళ్తూ ఉంటాం. బయటకు రండి, నీళ్ళల్లో ముసలుంది. పదండి పదండి త్వరగా. కిట్టి కొలంలో ఇరుక్కున్నట్టుగా ఉంది, మనం వెళ్ళి సాయం చెయ్యాలబ్బా. కొట్టండి. డైరెక్టర్ డాంకీ అయినప్పటికీ సినిమా సూపర్ హిట్ అయింది. కిట్టి, నీ సినిమా సూపర్ హిట్ అయినందుకు శుభాకాంక్షలు. చప్పట్లు కొట్టండి. పదండి కిట్టికి కంగ్రాచులేషన్స్ చెప్దాం. రండి రండి. ఏయ్ కిట్టి, మనం డాన్స్ చేద్దామా? షూర్. మనం కిట్టిన అసలు మీట్ కూడా అవ్వలేకపోతున్నాం. కిట్టి, ప్రొడ్యూసర్ గారు కొత్త సినిమా అనౌన్స్ చెయ్యబోతున్నారు. పద, యాక్షన్ చెప్తాను. బయటేమో చాలా ఎడ్డగా ఉంది, కిట్టి ఏమో చాలా బిజీగా ఉంది. చప్పట్లు కొట్టండి. కిట్టి బిజీ కాదు, చాలా పెద్ద స్టార్ అయిపోయింది. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్ ని కలిసే టైం కూడా లేదా నీకు? మా తరఫున శుభాకాంక్షలు చెప్పండి. ఈ బొకే కూడా ఇచ్చేయండి. మా మీకు ఎలాంటి బట్టలు కావాలి చెప్పండి. మాకు అమ్మాయిలు వేసుకునే బట్టలు కావాలి సార్. ఇక్కడ ఉన్న బట్టలన్నీ అమ్మాయిలకే. అసలు ఇంతకీ మీరు ఎవరికి కొనాలి పిల్లలు? నా కోసమే. ఓ అంటే కొంచెం హైటెక్ వాళ్ళు, అంటే మా ఫ్రెండ్లే. ఇదిగా తీసేసుకో. పర్ఫెక్ట్, ఈ విగ్ నీకు చాలా బాగుంది. విగ్గు కావాలి, పూసరాళ్ళ జుట్టు కాదు. ఏంటి అనుమానమా? మీరేం చేస్తున్నారు? లేడీస్ కాస్ట్యూము మీకెందుకు? నాకు పిచ్చుంది. మా అందరికి ఒకేసారి ఆ పిచ్చి వచ్చింది. ఏంటి అనుమానమా? మీరు మీ డబ్బులు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి. నాకు ఈ వస్తువులన్నీ కావాలండి. ఓకే, ప్యాక్ చేసేయమంటారా? వద్దు, మేము వేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అయినా అవన్నీ నాకెందుకులే. నా సరుకులు అమ్ముడైపోతున్నాయి కదా. పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు క్యాంపులో మనల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. ఏంటి అనుమానమా?
మర్చిపోకూడదు, లేదంటే కుమ్మేస్తారు. హాయ్, హాయ్, మీరిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు? నీ పక్క నుంచే వచ్చాం. హా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మీ పక్కనే ఉంటాం కదా, అందుకే పక్క నుంచి వచ్చామని చెప్తోంది. అవును, నేను డుమ్రి తరియా నుంచి వచ్చాను. ఫారినర్ జుమ్రి తలయానా? జుమ్రి తలయాన్ని తిరిగి చూద్దామని వచ్చాం. తను ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. అవును, వినడానికి కూడా సేమ్ సేమ్ లాగే ఉంది కదా. ఆస్ట్రేలియా, జుమ్రి తరియా. యా ఎక్స్క్యూజెస్. హాయ్. హాయ్, నేను రిపోర్టర్ స్వీటీని, కెమెరా పర్సన్ పింకీతో. హాయ్, నేను మున్ని, వీడి పేరు బ్యూటీ ఫ్రూటీ. హాయ్. గుర్తు రావటం లేదు కానీ వీళ్ళని ఎక్కడో చూశాను, లాంగ్ షాట్ లో. లాంగ్ షాట్ లో చూస్తే క్లోజప్ లో మళ్ళీ ఎలా జ్ఞాపకం వస్తుంది? కిటీ, నేను అవుట్ చేయకుండా వదలను. కాలంగాని కలిసి రాకపోతే ఎవరి బతుకైనా ఇంతే మరి. ఏంటి అనుమానమా? కిట్టీని అవుట్ చేయాలనే నీ కల కలలాగానే ఉండేలా ఉందమ్మా. నేను నిన్ను ఎలాగైనా సరే అవుట్ చేస్తాను కిటీ. ఓకే, కెమెరా రోలింగ్. షూటింగ్. మేడం, మీరు చెట్టు మించి బైక్ మీదకి దూకి ఆ బైక్ లో రౌడీస్ ని ఫాలో చెయ్యాలి మేడం. యాక్షన్ చెప్పగానే. నువ్వేమైనా గాడిదవా? అవును. అవును, నీకు కనిపించడం లేదా? నేను హీరోయిన్ ని. ఈ షార్ట్ కి డూప్లికేట్ ని యూజ్ చేసుకోండి. మేడం, సగం సినిమా డూప్లికేటే చేశారు యాక్షన్ చెప్పగానే. ఆ? అయితే ఒకవేళ చెట్టు మీద నుంచి దూకేటప్పుడు కాలు బెనికితే? ఒక పిల్లి వయండి చెట్టు మీద నుంచి దూకడానికి భయంగా ఉందా? ఆ? బాగానే స్టాండ్ వేసింది. దానికి నా డూప్లికేట్ క్యారెక్టర్ ఇవ్వండి. నేను డాంకీనే, కానీ అంత పెద్ద డాంకీని కాను యాక్షన్ చెప్పడానికి. ఈ రోజు నుంచి ఈవిడే నా సినిమా హీరోయిన్. మరి నేను ఇక నీకు ప్యాకప్ యాక్షన్ చెప్పాను. కంగ్రాచులేషన్స్ కిటీ, నువ్వు హీరోయిన్ అయిపోయావు. Super. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. రేపు ఉదయం బబ్లీ ఫైట్ సీన్ తో షూటింగ్ ప్రారంభిద్దాం. రేపు 9 o'clock షూటింగ్ వచ్చేసాయి. యాక్షన్ చెప్తాను. 9ంటికి ఇంట్లో యాక్షన్ చెప్పి బయలుదేరాలా, లేదా 9ంటికి షూటింగ్ వచ్చి యాక్షన్ అని చెప్పాలా? అది నేనే చెప్తాను యాక్షన్ అని. కిటీ 9 o'clock కి లొకేషన్ కి వస్తే సోఫియాని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. గాడ్ సూపర్. ఇక భవిష్యత్తులో ఈవిడే సూపర్ స్టార్. నా బెస్ట్ విషెస్.
ఆపండి ఆపండి అది చాలా పెద్దదిగా ఉంది ఆపండి క్యాట్ క్యాట్ అది నకిలీ ఎలుగుబంటే మధ్యన ఎవరది డిస్టర్బ్ చేసేది వాడిని బయటికి పంపించండి మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు అయినా కిట్టి ఏం మాట్లాడడం లేదేంటి? తను ఇప్పుడు హీరోయిన్ కదా ఏంటి అనుమానమా? మళ్ళీ మనం మొదలు పెడదాం నేను యాక్షన్ చెప్పగానే యాక్షన్ నువ్వు మనిషివా జంతువా హంటర్ ఇలా ఇబ్బంది పెడుతున్నావు సోఫియా హంటర్ నిన్ను ఇలా ఊరికే వదిలిపెట్టదు